హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈనో, సోడా లాంటివి ఏమీ వాడకుండా ఇన్స్టెంట్గా 2 రకాల బ్రేక్ఫాస్ట్ని మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే మరమరాలు, అటుకులతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. 2 కూడా చాలా సింపుల్గా ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా మరమరాలతోటి వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 4 కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అని కూడా అంటారు. ఈ బొరుగులు రకరకాలుగా దొరుకుతూ ఉంటాయండి. ఈ వడల కోసం ఎటువంటి వాటినైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ మరమరాల్లోకి ఇవి మునిగేటట్లుగా నీళ్లను వేసుకోవాలి. ఈ మరమరాలను ఈ నీళ్లతోటి బాగా తడుపుకోవాలండి. మరమరాలు వాటర్ని పీల్చుకోవాలి. ఇలా బాగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఈ మరమరాలను నీళ్ళలోంచి తీసి కొద్దిగా పిండుకుని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. పూర్తిగా వాటర్ని తీయాల్సిన అవసరం కూడా లేదండి, కొద్దిగా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మరమరాలు మొత్తాన్ని కూడా స్ట్రైనర్లో వేసుకుని ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ మరమరాలని చేతులతోనే బాగా మ్యాష్ చేసుకోవాలి. తడిగానే ఉంటాయి కాబట్టి చేతులతోనే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. ఇలా పూర్తిగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా 2-3 వరకు వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కరివేపాకును, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులోనే బైండింగ్ కోసం 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండేనండి. 4 కప్పుల మరమరాలకి 1/2 కప్పు వరకు బియ్యం పిండి సరిపోతుంది. అలాగే 1/3 కప్పు వరకు పెరుగును వేసుకోండి. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉండేలా పెరుగును తీసుకోండి. పెరుగు కొంచెం పులుపు ఉన్నట్లయితే ఈ వడల రుచి చాలా బాగుంటుంది. అలాగే ఈ పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఈ పెరుగులోని తడి, మరమరాల్లోని తడితోనే ఇదంతా ఈజీగా ముద్దలా అయిపోతుంది. వడలు చేసేటప్పుడు పగులు రాకుండా ఉండాలంటే పిండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అందుకని 2 లేదా 3 స్పూన్ల నీళ్ళను వేసుకుని ఇలా మెత్తని ముద్దలా చేసుకోండి. మీరు ఉపయోగించే మరమరాలు అలాగే బియ్యం పిండి క్వాలిటీని బట్టి 1 స్పూన్ 2 స్పూన్లు నీళ్ళు అటు ఇటుగా అవ్వచ్చు. పిండిని మాత్రం ఇలా సాఫ్ట్గానే కలుపుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత చేతులకు నూనెను రాసుకుని కొద్దిగా ముద్దను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకోండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పంలా కానీ లేదంటే వడల్లా కానీ చేసుకోవచ్చు. ఇలా గారెల షేప్లోకి చేసుకోవడం వలన పిండి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. పై భాగంలో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలాగే మొత్తం పిండితోటి వడలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో తిప్పుతూ 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే పై భాగంలో క్రిస్పీగా ఉండడమే కాకుండా లోపల కూడా గొల్లగా వస్తాయి. 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి. బియ్యం పిండి వేసిన కారణంగా ఈ గారెలు అస్సలు నూనె పీల్చవండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అలాగే మరొక విషయం అండి, ఈ వడలను కొంచెం మందంగానే చేసుకోవాలి. మరీ పల్చగా చేసినట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు అవి రంగు వచ్చే లోపల మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం మందంగా చేసుకున్నట్లయితే లోపల గుల్లగా వస్తాయి, కరెక్ట్గా కూడా ఫ్రై అవుతాయి. నేను చూపించిన 4 కప్పుల మరమరాలతో అయితే 12 వరకు వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడలకి చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదండి. వీటిని ఇదే విధంగా తీసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఈసారి మరమరాలతోటి ఈ వడలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు అటుకులు శనగపిండితోటి ప్యాటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ప్యాటీస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మందంగా ఉన్న అటుకులనైనా తీసుకోవచ్చు, లేదంటే పల్చటి అటుకులనైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులను గ్రైండ్ చేసుకోండి. అటుకులు కాబట్టి మరీ మెత్తని పొడిలా గ్రైండ్ అవ్వదు, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడిలోకి 3 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండికి బదులుగా పుట్నాల పప్పును గ్రైండ్ చేసుకుని ఆ పొడినైనా సరే వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే వీటితో పాటుగా 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, అలాగే చిన్న సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక పెద్ద సైజు బంగాళదుంపలను పొట్టు తీసేసి ఒకసారి కడిగి ఇలా తురుముకుని వేసుకోవాలి. పెద్ద సైజు కాబట్టి నేను 1 తీసుకున్నానండి. చిన్న బంగాళదుంపలు అయితే 2 వరకు తీసుకోవచ్చు. బంగాళదుంపలను ఇలా తురుముకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ముందు ఒకసారి కలుపుకోండి. బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయల్లో తడి ఉంటుంది కదా, ముందు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి. దాదాపుగా 1/2 కప్పు వరకు నీళ్లు పడతాయి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుని కలుపుకోండి. అటుకులు కాబట్టి కొంచెం నీళ్ళని ఎక్కువగానే పీల్చుకుంటాయి. పిండి తొందరగా ఆరిపోకుండా ఉండాలంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ని రాసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పల్చగా ప్యాటీస్లా చేసుకోవాలి. వీటిని మీరు కొంచెం వడల్లా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా పల్చగా చేసుకున్నట్లయితే పై భాగంలో చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మందంగా, లేదంటే ఇలా పల్చగా చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండితోటి ప్యాటీస్ని రెడీ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉన్నట్లయితే ఈ ప్యాటీస్ని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్యాటీస్ని ఆయిల్కి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అలాగే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. వీటిని అటుకులతో చేస్తాం కాబట్టి అసలు ఏమాత్రం ఆయిల్ని పీల్చవండి. 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి రంగులోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి కొంచెం పెద్ద సైజులో ఉండే ప్యాటీస్ని అయితే 8 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకులు శనగపిండితో చేసిన ఈ ప్యాటీస్ని మీరు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ప్యాటీస్ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.